Coefficients of 4 consecutive terms in the expansion of 1 plus x whole power n are ARAR, A1, A2, A3, A4 respectively. Then show that ఇది ప్రూవ్ చేయాలి. ఇక్కడ కూడా అంతే. యాజ్ యూజువల్గా ఇంతకు ముందు క్వశ్చన్లో ఎల్హెచ్ఎస్ తీసుకుంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇది వస్తుంది అనుకుంటారు. కాదు, ఎల్హెచ్ఎస్ ఆన్సర్ ఎంతైతే వస్తుందో ఆర్హెచ్ఎస్ ఆన్సర్ కూడా అంతే వస్తుంది. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, coefficients of 4 consecutive terms in the expansion of 1 plus x whole power n. 1 plus x whole power n అనే expansion లో coefficients ఏం coefficients? binomial coefficients. అండ్ ఇంకా ఏమి consecutive terms. consecutive అంటే ఏమి? వరుసగా. consecutive అంటే ఏంటి? వరుసగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 15 నుంచి స్టార్ట్ చేశాను, 15, 16, 17, 18 అలా తీసుకోవాలి. సరేనా? 15 తర్వాత 17 తర్వాత 21 అట్లా కాదు, వరుసగా. లేదా 10 నుంచి స్టార్ట్ చేయండి, బాగుంటుంది. 10, 11, 12, 13, 14 4 కోఎఫిషియంట్స్. అర్థమవుతుందా? సో ఇప్పుడు జనరల్ టర్మ్ మీకు తెలుసు కదా సార్, జనరల్ టర్మ్ ఏమి? ఎన్సీఆర్ కదా సార్. ఎన్సీఆర్ నుంచి స్టార్ట్ చేసుకోండి, బాగుంటుంది అంటారు. ఫస్ట్ ఇది ఎన్సీఆర్, తర్వాతదేమి ఎన్సీఆర్ ప్లస్ 1, తర్వాతదేమి ఎన్సీఆర్ ప్లస్ 2, తర్వాతదేమి ఎన్సీఆర్. కానీ ఇది తీసుకుంటే ఆన్సర్ ప్రూవ్ చేయలేం. ఎన్సీఆర్ ముందర ఒకరు ఉన్నారు, ఎవరు? ఎన్సీఆర్ మైనస్ 1. సో ఫస్ట్ ఇది ఎన్సీఆర్ మైనస్ 1, ఎన్సీఆర్ ప్లస్ 1, ఎన్సీఆర్ ప్లస్ 2. సో మొత్తం 4 కోఎఫిషియంట్స్ ఉన్నాయి. వీటిని బైనామియల్ కోఎఫిషియంట్స్ అంటారు. సో A1 ఎంత తీసుకోవాలి అంటే గుర్తుపెట్టుకోండి, A1 వచ్చేసి ఎన్సీఆర్ మైనస్ 1, A2 వచ్చేసి ఎన్సీఆర్, A3 వచ్చేసి ఎన్సీఆర్ ప్లస్ 1, A4 వచ్చేసి ఎన్సీఆర్ ప్లస్ 2. అదే కింద రాసుకున్నాం చూడండి. By data A1, A2, A3, A4 are the coefficients of 4 consecutive terms. Consecutive terms means వరుసగా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టర్మ్ నుంచి తీసుకోండి సార్, అంటే NC1, NC2, NC3, NC4. NC0 లేదు కదా? NC0 ఉంది. ఫస్ట్ టర్మ్ అంటే NC0, NC1, NC2, NC3 తీసుకోండి ఫస్ట్ టర్మ్ నుంచి. అంటే వదిలేదు సార్, ఫస్ట్ 4 వదిలేసేయండి. ఫిఫ్త్ టర్మ్ నుంచి అంటే NC4, NC5, NC6, NC7. అట్లా కాకుండా జనరల్ టర్మ్స్ నుంచి తీసుకోవాలి. కాకపోతే జనరల్ టర్మ్ అంటే ఎన్సీఆర్, కాకపోతే దాని ముందర నుంచి ఒక టర్మ్ ముందుకు వెళ్ళాలి, ఒక టర్మ్ వెనక్కి వెళ్ళాలి. ముందుకు కాదు, వెనక్కి వెళ్ళాలి. ఎన్సీఆర్ మైనస్ 1. A1 వాల్యూ వచ్చేసి గుర్తుపెట్టుకోండి అన్న, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. లెట్ A1 is equal to, what is A1? NCR minus 1. Similarly, what is A2? A2 is NCR. Similarly, what is A3? A3 is NCR plus 1. No need to take NC. Do not start with NCR. Start with NCR minus. దానికంటే ముందు ఒక టర్మ్ NCR minus 1. NCR minus 1 ముందు కూడా ఒకటి ఉంది, NCR minus 2. కానీ ఇది ఈజీగా ప్రూవ్ అవ్వాలి అంటే you have to start with NCR minus 1. So A1 ఎంత? NCR minus 1. A2 ఎంత? NCR. A3 is NCR plus 1. A4 value is NCR plus 2. So these are the consecutive coefficients in the expansion of 1 plus x whole power n. X plus y whole power n లో కూడా ఇవే కాన్సిక్యూటివ్ గా ఉంటాయి. ఓకే, ఈ థింగ్స్ అన్నీ నాకు ఓకే, నాకు అన్ని అర్థమైపోయినాయి. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎల్హెచ్ఎస్ రాసుకుంటాను. ఎల్హెచ్ఎస్ మీకు స్క్రీన్ మీద లెఫ్ట్ సైడ్ లో, టాప్ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తోంది. A1 డివైడెడ్ బై A1 ప్లస్ A2 ప్లస్ A3 డివైడెడ్ బై A3 ప్లస్ A4. అవునా? రాసుకుందామా? ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు A1 డివైడెడ్ బై A1 ప్లస్ A2, A3 డివైడెడ్ బై A3 ప్లస్ A4. క్రాస్ చెక్ చేయండి, కరెక్ట్గా రాసుకున్నారా? A1 డివైడెడ్ బై A1 ప్లస్ A2, A3 డివైడెడ్ బై A3 ప్లస్ A4. సో ఇప్పుడు ఏం చేయాలి? నో నీడ్ టు సబ్స్టిట్యూట్. ఫస్ట్ ఏం చేయాలి అంటే A1 కామన్ చేయాలి. ఫస్ట్ టర్మ్ లో A1 న్యూమరేటర్ లో, A1 డినామినేటర్ లో కామన్ చేయాలి. సెకండ్ టర్మ్ లో A3 న్యూమరేటర్ లో, A3 డినామినేటర్ లో కామన్ చేయాలి. మనకు వచ్చే ఫస్ట్ డౌట్ ఏమంటే, సార్ న్యూమరేటర్ లో A1 ఉంది, దాన్ని ఏం కామన్ చేసేది ఏముంది, కానీ డినామినేటర్ లో ఇందులో A1 ఉంది, ఇందులో లేదు కదా సార్, ఎలా కామన్ చేస్తారంటే చేయొచ్చు. దట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. నేను ఒకదానికి చేసి చూపిస్తాను, రెండవది మీరు గెస్ చేయండి. సో ప్లీజ్ గెస్. పైన A1 ఉంటుంది, డినామినేటర్ లో చూడండి A1 కామన్ చేస్తాను. A1 కామన్ చేస్తే 1 ప్లస్ A2 డివైడెడ్ బై A1 ఈ విధంగా రాసుకోవచ్చు. అర్థమైపోయిందా?
పైన ఏం చేయలేదు నాన్న, జస్ట్ A1 రాశాను అంతే. కాబట్టి A1 కామన్ చేసేసాను డినామినేటర్ లో. A1 కామన్ చేస్తే ఎంత వచ్చిందంటే 1 minute ఉండండి. సో ఇక్కడ A1 కామన్ చేస్తే A1 పైన కామన్ చేయలేదండి, జస్ట్ అంతే. కింద డినామినేటర్ లో A1 కామన్ చేశాను. ఎందుకు సార్ A1 కామన్ చేశారు, A2 చేసుకోవచ్చు కదా అంటే పైన A1 ఉంది కదా, క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ A3 కామన్ చేస్తాను డినామినేటర్ లో, పైన A3 అట్లే ఉంటుంది. కింద A3 కామన్ చేస్తే 1 + A4/A3. సో పైన A3 కింద A3, A1 క్యాన్సిల్ అయిపోతుంది. పైన ఏముంటుందంటే 1 ఉంటుంది, ఇక్కడ ఏముంటుందంటే 1 ఉంటుంది, ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అవునా? సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకో, నీకు సరిపోతుంది. 1 / 1 + A2 వాల్యూ ఎంత అంటే A2 వాల్యూ వచ్చేసి NCR, A1 వాల్యూ వచ్చేసి NCR - 1, 1 ప్లస్ ఇక్కడ ఎంత అంటే NCR / NCR - 1 ప్లస్ 1 / 1 ప్లస్ A4 ఎంత అంటే NCR + 3, A3 ఎంత అంటే NCR + 2. ఒకసారి చెక్ చేసుకోండి. A4 A3 కరెక్ట్ గా రాసేసినారు. A4 తప్పు రాసుకున్నామండి. A4 వచ్చేసి NCR + 2, NCR + 2. ఎస్, NCR + 2. అప్పుడు కిందది ఏమవుతుందంటే NCR + 2. అవునా? అర్థమవుతుందా? ఇప్పుడు ఒక ఫార్ములా ఉందండి, ఏమండి అంటే బాగా చూసుకోండి. NCR / NCR - 1 ఎంత సార్ అంటే N - R + 1 / R. సరేనా? చూసుకోండి, మళ్ళీ చెప్తాను. ఇక్కడ ఉండే వాల్యూ ఫస్ట్ రాసుకోవాలి N, తర్వాత దీన్ని మైనస్ చేయాలా, అందుకే +R ఏమైంది -R, -1 ఏమైంది +1 / R. నంబర్స్ తో చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. చెప్పండి. ఇక్కడ 7C6 / 7C4 ఎంత సార్ అంటే చెప్తాను చూడు. 7 - 4 / 6. 7 - 4 / 6. కండిషన్ ఏమిటి అంటే పైన ఎక్కువ ఉండాలా బైనామియల్ కోఎఫిషియంట్, కింద తక్కువ ఉండాలా. కింద అర్థమవుతుందా? ఒకవేళ కింద ఇలా ఉంది 7C7, అప్పుడు యూజ్ చేయండి. ఇలా ఉంది 7C5 యూజ్ చేయొచ్చు. ఎంత అవుతుంది? 7 - 5/6. సో దీనికి చెప్పండి, NCR కంటే NCR - 1 తక్కువే కదా. సో దీనికి ఎంత అవుతుందంటే రాస్తే N - R + 1 / R. దీనికి రాస్తే ఎంత సార్? R + 2 కంటే R + 1 తక్కువ కాబట్టి N - R - 1 / R + 2. So in the place of this term I am writing it here as N - R + 1 / R. ఈ ప్లేస్ లో ఈ టర్మ్ రాస్తున్నాను N - R - 1 / R + 2. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ ఏంటి సార్ అంటే నెక్స్ట్ స్టెప్ ఈజ్ వెరీ ఈజీ. ఏంటంటే R పోయేసి ఈ 1 ని మల్టిప్లై చేస్తుంది, R + 2 పోయేసి ఈ 1 ని మల్టిప్లై చేస్తుంది. అప్పుడు ఏమొస్తుంది సార్ అంటే 1 ప్లేస్ లో R వస్తుంది, డివైడెడ్ బై మొత్తానికి వస్తుంది, డివైడెడ్ బై. ఇక్కడ కూడా 1 ప్లేస్ లో ఏమొస్తుంది సార్ అంటే R + 2 వస్తుంది, R + 2 వస్తుంది. తర్వాత మొత్తానికి డివైడెడ్ బై R + 2 వస్తుంది. మీరు చూడంగానే ఏమంటారంటే సార్ ఇక్కడ ఒక R ఇక్కడ ఒక R క్యాన్సిల్ చేయండి, ఇక్కడ ఒక R ఇక్కడ ఒక R క్యాన్సిల్ చేయండి. అవును, మిగతాది ఈ డివైడెడ్ బై R పైకి పోతే R/R అవుతుంది. తెలుసు కదా, R × 1 ఎంత? R. కాబట్టి పైకి R వచ్చేస్తుంది. కింద ఎంత మిగిలిందంటే N + 1. కింద ఉండే R + 2 పైకి వచ్చేస్తుంది. కింద ఎంత మిగిలిందంటే N 2లో 1 పోతే 1. LCM ఎంత సార్ రెండింటికి అంటే N + 1. N + 1 ఈజ్ ద LCM. ఎప్పుడైతే LCM సేమో పైవి యాడ్ చేసే R + R + 2. R + R R² అంటారు చాలా మంది, 2R అవుతుంది. 2R 2లో ఏం కామన్ చేయొచ్చు అంటే 2 కామన్ చేయొచ్చు, 2 × R + 1. ఇది LHS వాల్యూ. ఇప్పుడు RHS కూడా ఇంతే వస్తే దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకో. సేమ్ వస్తే నువ్వు చేసింది రైట్. ఒకవేళ సేమ్ రాలేదంటే ఎక్కడో చిన్న మిస్టేక్ చేసినావు, అది ఏం చేసినావు అనేది నువ్వే చెక్ చేసుకోవాలి. ఒక్కసారి RHS చెప్పు నాన్న. 2A2 / A2 + A3, 2A2 / A2 + A3.
2a2 divided by a2 plus a3. So RHS is equal to, right hand side is equal to 2a2 divided by a2 plus a3. అవునా? అర్థమవుతుందా? సో 2a2 అంటే బాగా చూసుకోండి, 2a2 అంటే ఎంత సార్ అంటే NCR డివైడెడ్ బై a2 ఎంత సార్ అంటే సారీ నాన్న, ఫస్ట్ a2 కామన్ చేయాలి. a2 కింద కామన్ చేస్తే 1 ప్లస్ a3 బై a2. ఎందుకు సార్ a2నే కామన్ చేశారంటే పైన a2 ఉంది, ఒకవేళ పైన a3 ఉంటే నేను a3 కామన్ చేసేవాడిని. సో ఇక్కడ a2 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ a2 పైన ఎంత ఉంటుంది 2 ఉంటుంది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, 2 డివైడెడ్ బై 1 ప్లస్ a3 అంటే బాగా గుర్తుపెట్టుకోండి NCR ప్లస్ 1, NCR ప్లస్ 1, NCR ప్లస్ 1 డివైడెడ్ బై a2 అంటే NCR. అవునమ్మా, a2 a3 వాల్యూ బాగా చూసుకో, పైన a3 ఎంత NCR ప్లస్ 1, a2 ఎంత NCR. కానీ ఇక్కడ ఒక సమస్య ఉందండి. ఏంటి సార్ ఆ సమస్య అంటే, మామూలుగా అయితే కిందది తక్కువ ఉండాలా, పైది ఎక్కువ. ఏం లేదు, కరెక్ట్ గానే ఉంది. R+1 అనేది ఎక్కువే ఉంది కదా, R కంటే R+1 ఎక్కువే కదమ్మా. R కంటే R ఏం లేదు, కరెక్ట్ గానే ఉంది. నేనేమనుకున్నానంటే ఇది తక్కువ అనుకున్నా, లేదు NCRే కదా, NCRే కదా తక్కువ, NCR ప్లస్ 1 కంటే. సో దీనికి ఏం సార్ ఫార్ములా అంటే ఎవరైనా గెస్ చేసినారా? N minus R divided by. సో in the place of NCR plus 1 by NCR, you have to write it here as N minus R divided by R plus 1. R plus 1 into 1 నీకు తెలుసు, R plus 1 ఈ ప్లేస్కి వచ్చేస్తుంది. మొత్తానికి డివైడెడ్ బై రాసి ఇది కొంచెం సెంటర్కి రాసుకోవాలా, R plus 1. సార్ ఈ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ R plus 1 పైకి వచ్చేస్తుంది, 2తో మల్టిప్లై చేస్తుంది. 2 ఇంటూ R plus 1 డివైడెడ్ బై 1 ప్లస్ n. నాన్న 1 ప్లస్ n ని n ప్లస్ 1 గా రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 2. ఐ థింక్ LHS ఈక్వల్ టు RHS వచ్చేసింది అనుకుంటాను. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. LHS ఈక్వల్ టు, ఒకసారి పైన LHSకి వెళ్ళండి, 2 ఇంటూ R plus 1 డివైడెడ్ బై n ప్లస్ 1. సో LHS ఈక్వల్ టు RHS వచ్చింది. సో ఇదే క్వశ్చన్ మళ్ళీ ఒక్కసారి చేద్దాము, మీరు ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేయండి. సెపరేట్ పేజ్లో చేద్దాము క్వశ్చన్, అంతేనన్నా ఇంతే ఆన్సర్. కానీ ఈ క్వశ్చన్ చాలా కష్టం అనేసి పిల్లలు నాతో ఎన్నో రోజుల నుంచి చెప్పడం జరుగుతోంది. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ క్వశ్చన్ కష్టం అంటే సార్ మా సార్ చెప్పినారని. కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకునేటటువంటి క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఇదే. ఇంతవరకు మనం నేర్చుకున్న క్వశ్చన్స్లో అంటే ఫస్ట్ 6 క్వశ్చన్స్ కంటే కూడా ఈజీనా సార్ అంటే అవునండి, వాటి కంటే కూడా ఈజీ. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈజీ ఎప్పుడు అంటే A1 వచ్చి NCR మైనస్ 1, A2 వచ్చి NCR, A3 వచ్చి NCR ప్లస్ 1, A4 వచ్చి NCR ప్లస్ 2 అని తీసుకోవాలనే విషయం మనకు గుర్తుంటే ఈజీ, గుర్తు లేకపోతే చాలా కష్టం అవుతుంది. అర్థమవుతుందా నేను చెప్పే విషయం మీకు? సో ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏమంటే, if the coefficients of 4 consecutive terms in the expansion of 1 plus x whole power n are A1, A2, A3, A4 consecutive terms అంటే వరుసగా సరేనా terms respectively, then show that A1 divided by A1 plus A2, A3 divided by A3 plus A4 is equal to 2A2 divided by A2 plus A3 సరేనా. let A1 is equal to NCR minus 1, A2 is equal to NCR, A3 is equal to NCR plus 1, A4 is equal to NCR plus 2, సరేనా. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలా, కాన్సిక్యూటివ్ గా తీసుకోవాలా. NCR మైనస్ 1 తర్వాత చాలా మంది NCR ప్లస్ 1 అలా తీసుకుంటారు, తప్పండి, ఇవి తీసుకోవాలా. సో ట్రై టు రైట్ ద LHS ఫస్ట్. LHS ఈజ్ A1 డివైడెడ్ బై A1 ప్లస్ A2, అలాగే A3 డివైడెడ్ బై A3 ప్లస్ A4. నేను మీకు చెప్పాను ప్రాసెస్లో, డినామినేటర్లో ఫస్ట్ టర్మ్లో A1 కామన్ చేయాలి, ఇక్కడ A3 కామన్ చేయాలి. అలా కామన్ చేస్తే ఏమొస్తుందో చెక్ చేయండి. A1 డివైడెడ్ బై A1 ఇంటూ 1 ప్లస్ A2 బై A1, అలాగే
a3 divided by a3 into 1 plus a4 by a4 by a3. సో ఇది a1 ఇది a1 క్యాన్సిల్, ఇది a3 ఇది a3 ఇక్కడ క్యాన్సిల్. సో 1 by ఇలా వచ్చింది. సో ఇక్కడ a2 వాల్యూ, a1 వాల్యూ, a4 వాల్యూ, a3 వాల్యూ అన్నీ సబ్స్టిట్యూట్ చేద్దాము. బాగా అబ్జర్వ్ చేయండి. 1 డివైడెడ్ బై 1 ప్లస్ a2 ఎంత అంటే NCR డివైడెడ్ బై NCR మైనస్ 1 ప్లస్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ a4 అంటే NCR ప్లస్ 2 డివైడెడ్ బై NCR ప్లస్ 1. సో దీనికి ఫార్ములా ఏంటి అంటే కింద పైది ఎక్కువ ఉండాలా, కింద తక్కువ ఉండాలా. అప్పుడు n మైనస్ ఆర్ ప్లస్ 1 బై ఆర్. ఇక్కడ ఏంటి సార్ అంటే n మైనస్ ఆర్ మైనస్ 1 డివైడెడ్ బై ఆర్ ప్లస్ 2. చాలా మంది కింద ఆర్ ప్లస్ 1 ఉంది కదా సార్ అంటే మైనస్ తో మల్టిప్లై చేస్తే ప్లస్ టర్మ్స్ మైనస్ అవుతాయి, మైనస్ టర్మ్స్ ప్లస్ అవుతాయి అనే విషయం తెలియకపోతే వాడు చదవడం ఎందుకు. సో ఇక్కడ రబ్ చేసేసి ఇది రాస్తాను, n మైనస్ ఆర్ ప్లస్ 1 డివైడెడ్ బై ఆర్. అండ్ హియర్ ఇక్కడ ఏం రాస్తానంటే n మైనస్ ఆర్ మైనస్ 1 డివైడెడ్ బై ఆర్ ప్లస్ 2 రాస్తాను. సో ఈ విషయం మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఆర్ ఇంటూ 1 ఎంత అవుతుంది సార్ అంటే ఆర్ అవుతుంది. అలాగే ఆర్ ప్లస్ 2 ఇంటూ 1 ఆర్ ప్లస్ 2 అవుతుంది. సో ఇక్కడ 1 రబ్ చేసి ఆర్ రాస్తాను, మొత్తానికి డివైడెడ్ బై ఆర్ రాసుకుంటాను, హోల్ డివైడెడ్ బై ఆర్. ఇక్కడ మొత్తానికి హోల్ డివైడెడ్ బై ఆర్ ప్లస్ 2 రాస్తాను, కాకపోతే పైన 1 ప్లేస్ లో ఆర్ ప్లస్ 2 రాస్తాను. ఇక్కడ ఆర్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఆర్ క్యాన్సిల్ అవుతుంది. డివైడెడ్ బై ఈ కింద ఉన్న ఆర్ పైకి వచ్చేస్తుంది, కింద n ప్లస్ 1 వస్తుంది. ఇక్కడ కూడా ఆర్ ప్లస్ 2 పైకి వస్తుంది, కింద n ప్లస్ 1 వస్తుంది. 2లో 1 పోతే 1. ఎల్సిఎం సేమ్ కాబట్టి దీన్ని 2r ప్లస్ 2గా రాసుకోవచ్చు, డివైడెడ్ బై n ప్లస్ 1. పైన 2 కామన్ చేసుకోవచ్చు లేదా అట్లే వదిలేసేయచ్చు, ఇబ్బంది లేదు. ఈక్వేషన్ నెంబర్ 1 దట్ ఈస్ LHS. Coming to the RHS is equal to 2a2 divided by a2 plus a3. ఒకసారి చెక్ చేసుకోండి RHS అదేనా, RHS అదేనా కాదో చెక్ చేసుకోండి. RHS అదే 2a2 divided by a2 plus a3, a2 plus a3. సో బాగా అబ్జర్వ్ చేస్తే మీరు a2 కింద a2 కామన్ చేయాలి, 2a2 అలాగే ఉంటుంది, కింద a2 కామన్ చేయాలి. కామన్ చేస్తే 1 ప్లస్ a3 బై a2, పైన a2 కింద a2 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, 2 వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటి అంటే 2 డివైడెడ్ బై 1 ప్లస్ a3 వాల్యూ ఎంత అంటే NCR ప్లస్ 1, NCR ప్లస్ 1 డివైడెడ్ బై a2 వాల్యూ ఎంత అంటే NCR. సో ఇక్కడ కూడా అదే ఫార్ములా యూజ్ చేయొచ్చు, n మైనస్ ఆర్ డివైడెడ్ బై ఆర్ ప్లస్ 1 గా రాసుకోవచ్చు. సో ఇన్ ది ప్లేస్ ఆఫ్ దిస్ యూ హ్యావ్ టు రైట్ హియర్ యాజ్ n మైనస్ ఆర్ బై ఆర్ ప్లస్ 1. ఆర్ ప్లస్ 1 ఇంటూ 1 అంటే ఆర్ ప్లస్ 1 వస్తుంది. సో ఇక్కడ ఆర్ ప్లస్ 1 రాసుకోవచ్చు, హోల్ డివైడెడ్ బై ఆర్ ప్లస్ 1. సో బై ఆర్ ప్లస్ 1 పైకి వెళ్ళిపోతుంది అంటే ఇక్కడికి వచ్చేస్తుంది న్యూమరేటర్ కి 2 ఇంటూ ఆర్ ప్లస్ 1 డివైడెడ్ బై ఇక్కడ ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ మిగిలేది n ప్లస్ 1 మాత్రమే మిగులుతుంది. సో ఇది ఏంటి సార్ అంటే ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని రాసి ఫినిష్ చేసేయచ్చు. నాకు తెలిసి ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఇన్ కేస్ మీకు కష్టం అనిపిస్తే ఒక 2 times వీడియో వినండి, ఈజీగా అర్థమైపోతుంది. ఇఫ్ ద సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ a plus x whole power n are respectively 247, 20, 1080, find a comma x comma n. ఫైండ్ a కామా x కామా n. బాగా గుర్తుపెట్టుకోనన్నా, బాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అల్లు జాబ్ సో मैं बुला लेता हूं. if the second, third, fourth terms in the expansion అమ్మా సెకండ్ టర్మ్ లో నేను చెప్పే విషయం బాగా వినండి. సెకండ్ టర్మ్ లో బైనామియల్ కోఎఫిషియంట్ ఎవరైనా చెప్పగలుగుతారా? సెకండ్ టర్మ్ లో బైనామియల్ కోఎఫిషియంట్ ఎవరైనా చెప్పగలుగుతారా? అమ్మా సెకండ్ టర్మ్ యొక్క బైనామియల్ కోఎఫిషియంట్ ఎంత? మా ఫస్ట్ టర్మ్ లో బైనామియల్ కోఎఫిషియంట్ ఎంత? ఫస్ట్ టర్మ్ లో ఫస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ వచ్చేది ఏది అమ్మా? NC0. సెకండ్ టర్మ్ లో మరి దానికి అంతసేపు ఆలోచిస్తే చంపేయాలనిపిస్తుంది కదా. సారీ నాన్న. కానీ ఇక్కడ మీరు x ప్లస్ వై హోల్ పవర్ n కి జనరల్ టర్మ్ ఏమో చెప్పగలుగుతారా? ఎవరైనా జనరల్ టర్మ్ ఏమి దీనికి? ఎనీబడి ఇన్ దిస్ క్లాస్ జనరల్ టర్మ్ x ప్లస్ వై హోల్ పవర్ n కి జనరల్ టర్మ్ ఏమి అంటే మర్చిపోయినారు మీరు చదువు. NCR x పవర్ n మైనస్ r y టు ది పవర్ ఆఫ్ r.
కానీ మన ఎక్స్పాన్షన్ x ప్లస్ వై హోల్ పవర్ n కాదు, a ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n. a ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n అంటే x ప్లేస్ లో a పెట్టాలి, y ప్లేస్ లో x పెట్టాలి. అప్పుడు ఏమొస్తుందంటే ఎన్సిఆర్ x ప్లేస్ లో a పవర్ n మైనస్ ఆర్, y ప్లేస్ లో x పవర్ r. సో ఇది అర్థమవుతుందా? జనరల్ టర్మ్ ఇది. సో సెకండ్ టర్మ్ అంటే ఏమొస్తుందో చెప్పండి. T2 అంటే ఏమొస్తుంది? r ప్లేస్ లో 1 పెట్టాలి, ఒకటి తక్కువ పెట్టాలి. T2 అంటే r వాల్యూ 1 తీసుకోవాలా, T3 అంటే r వాల్యూ 2 తీసుకోవాలా, T4 అంటే 3. సో సెకండ్ టర్మ్ కాబట్టి r వాల్యూ 1 తీసుకుంటాను. NC1 a పవర్ n మైనస్ 1 x టు ది పవర్ ఆఫ్ 1 అంటే xa. ఇది ఇచ్చేసినాడు ఎంత అంటే సెకండ్ టర్మ్ 240. అలాగే థర్డ్ టర్మ్ T3 NC2 a పవర్ n మైనస్ 2 x స్క్వేర్, ఇది కూడా ఇచ్చేసినాడు 240. తర్వాత 720 అని చెప్పద్దండి, 720. అలాగే ఫోర్త్ టర్మ్ కోఎఫిషియంట్ కూడా ఇచ్చేసినాడు, NC3 a పవర్ n మైనస్ 3 x పవర్ 3 1080. దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 3. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్. ఇక్కడ క్రైటీరియా గుర్తుపెట్టుకోండి, x క్యూబ్ అని చదవచ్చు. సరే, ఇప్పుడు ఇక్కడ క్రైటీరియా గుర్తుపెట్టుకోండి. ఎలాగైతే సర్కిల్స్ లో మీరు ఈక్వేషన్ కి గుర్తుపెట్టుకున్నారు ఏమని అంటే 2 - 3 చేయండి, మళ్ళా 3 - 4 చేయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి 2 డివైడెడ్ బై 1, 2 - 1 కాదు, 2 డివైడెడ్ బై 1 చేయండి, మళ్ళా 3 డివైడెడ్ బై 2 చేయండి. యూ విల్ గెట్ ద ఆన్సర్ ఈజీలీ. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ 2 డివైడెడ్ బై 1 చేయండి, 3 డివైడెడ్ బై 2 చేయండి. అర్థమవుతుందా? సో 2/1 చేద్దాం. ఫస్ట్ చెప్పండి, బాగా స్పీడ్ గా ఆలోచించండి, మీరు బ్రెయిన్స్ షార్ప్ చేయండి. 2 డివైడెడ్ బై 1 మీన్స్ NC2 a పవర్ n మైనస్ 2 x స్క్వేర్ డివైడెడ్ బై సారీ పోయింది బాబు, సరే ఇది పోయింది. మళ్ళా రీస్టార్ట్ చేసి